అంతరించిపోతున్న తాబేళ్లను సంరక్షించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నమైనవాణి లంక గ్రామంలో తాబేలు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు. ఇటీవల కొన్ని తాబేళ్లు ఒడ్డుకు వచ్చి మృత్యువాత పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సాధారణంగా ఈ మాసంలో తాబేలు గుడ్లు ఎక్కువగా పెడుతున్నాయని, వాటిని సంరక్షిస్తే సంపద పెరుగుతుందన్నారు. ఇప్పుడు వరకు గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో 41 తాబేలు సుమారు 4465 గుడ్లు పెట్టాయన్నారు. పిల్లలుగా పొదిగిన తర్వాత వాటిని సముద్రంలో విడిచిపెడతామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఈ కేంద్రం కొనసాగుతుందన్నారు. అటవీ, మత్స్య, పశువర్ధక, రెవెన్యూ, మెరైన్ పోలీసుల శాఖ పరిరక్షణలో ఈ కేంద్రం నిర్వహణ కొనసాగుతుందన్నారు. ఇంతకు ముందు వివిధ శాఖల అధికారులతో కలిసి తాబేళ్లు సంరక్షణ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. So ఇది ఆల్రెడీ ఇన్సితుంది 40 days 40 to 5 hours 4 to 5 hours హోల్డ్ చేస్తాం. సో అందుకని తొందరగా ఇంకో సెట్ రైజ్ చేసుకున్నాం, ఎక్స్టెండ్ చేసాం. కార్డ్ కార్డు unethical activities షార్ట్గా ఉంటుందని ఇప్పుడు కాదు, కొత్తగా కాదు, నిన్న మొన్న కాదు, గత 10 కొట్టేసింది కదా. అంటే గోదావరి పట్టకు పట్టట్లేదండి మాకు. మేమే గవర్నమెంట్ ఏమి లేదు, మేమే వాటర్ నుంచి సెగ్రిగేట్ సాల్ట్ సాల్మెంటర్ కూడా ఉంటుంది సార్. ఈ మనాడుల్లోకి వచ్చి అక్కడ చిక్కుంటుంది అనమాట, అక్కడ పట్టేసుకుంటారు. ఆటోస్ ఉన్నాయి మేడం. ఆటోస్ ఏంటంటే మేడం మన భీమవరం కెనాల్ ఉంది మేడం, అక్కడ దాకా వచ్చింది. అంటే అది సీజన్ కదా మేడం. బోట్స్ ఇక్కడ అరేంజ్ చేస్తా ఉంటాం. నేను ఎప్పుడు 2000
ఎండిపోయినాకే కింద పట్టుకెళ్తాను పొయ్యిలో ఇక్కడ చిన్నమైన వాళ్ళ లంక బీచ్లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి టర్టిల్స్ అంటే లాస్ట్ 1 month నుంచి కూడా సముద్రపు తాబేళ్ళు ఆలివ్ రిడ్లే టర్టిల్స్ అంటే ఇది ఎండేంజర్డ్ స్పీసీస్ షెడ్యూల్ 1లో ఉన్నాయి. ఇవి ఇక్కడ మన నర్సాపురం ఈ చిన్నమైన వాళ్ళ లంక ఏరియాకి వచ్చి గుడ్లు పెట్టడాన్ని గమనించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కిరణ్ గారి ఆధ్వర్యంలో ఇన్ సిటు సైట్స్ అంటే ఎగ్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసి ఒక ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో వాటిని ఉంచితే ఇక్కడ ప్రేస్ ఏదైతే కుక్కలు కానీ నక్కలు కానీ వాటిని తినేస్తాయో తినకుండా తర్వాత మనుషుల నుంచి కూడా వాటికి ప్రమాదం లేకుండా ఒక వాచ్ అండ్ వార్డ్ పెట్టడం అయింది. పెట్టి వాటిలన్నిటిని కూడా రక్షించడానికి ఫెన్సింగ్ తర్వాత కంటిన్యూస్ వాచ్ అండ్ వార్డ్ పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతరించిపోతున్న ఈ సముద్ర జీవి ఆలివ్ రిడ్లే తాబేళ్ళని సంరక్షించడానికి మన జిల్లాలో ఈ సముద్ర ఒడ్డున ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని గమనించడానికి రావడం జరిగింది. మాతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్, మెరైన్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరూ రావడం జరిగింది. అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకోవాల్సిన యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. ఉదాహరణకి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కొన్ని నెట్స్ ఏదైతే ఫిషర్మెన్ ఇంతకుముందు వాడేసి ఉన్న నెట్స్ అన్నీ కూడా ఇంకా అక్కడే ఉండడం, దానివల్ల ఈ తాబేళ్ళు వాటిని చూసి రాకపోవడం లేకపోతే రాలేకపోవడానికి అంతరాయం ఉండడం, వాటిలన్నిటిని గమనించుకుని తీసి టైం టు టైం రిమూవ్ చేయాలని చెప్పడం. అట్లాగే ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆకతాయిలు వచ్చి డిస్టర్బెన్స్ లేకుండా అవన్నీ కంట్రోల్ పెట్టడం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మా సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఇక్కడ కావాల్సిన పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి దానికి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా మేము ఎక్స్టెండ్ చేస్తున్నాము. వాటి రక్షణ కొరకే అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం. ఫార్మర్స్ అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ యొక్క కన్సెంట్ అంతా ఇవ్వడం అయింది. మధ్యలో కొంతమంది ఫార్మర్స్ అబ్జెక్ట్ చేయడంతో ఆగిపోయింది. తర్వాత వారందరితో కూడా మనం మాట్లాడి కన్విన్స్ చేసి ఈ రక్షణ కూడా డెలాయిట్ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మేడం గారి ఒక ఇనిషియేటివ్తో టేకప్ చేస్తున్నాము. 1 kilometer గ్యాబియన్ వాల్ స్ట్రక్చర్ చేస్తాం. దీనివల్ల భూమి అంతా కూడా కోతకు గురి కాకుండా అక్కడున్న ల్యాండ్ అంతా కూడా సముద్రపు అలల నుంచి రక్షణ కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళని కనుక మనం మాట్లాడిస్తే గత 25 సంవత్సరాలకి ఇప్పటికి కూడా చాలా వరకు ల్యాండ్ కోసుకుని వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇలాంటి ఇంకా ముందు ఈ ల్యాండ్ అంతా కూడా ప్రొటెక్ట్ అవ్వడానికి చేపడుతున్న ఈ వాల్ తొందరలోనే స్టార్ట్ అవుతుంది. ఫండ్స్ అది 13.5 crores అంటే అది మనకేమి ఇవ్వరు, అది కంపెనీ దగ్గరే ఉంటుంది. అది 13.5 crores ఖర్చు పెట్టి ఆ వాల్ చేస్తున్నారు. ప్రస్తుతం 1 kilometer వాల్. ఓవరాల్గా 7.5 kilometer రిక్వైర్మెంట్ ఉంది. అయితే ఈ 1 kilometer అయినాక మిగిలింది కూడా వాళ్ళు దాని సాధ్యాలు ఫీజిబిలిటీ అంతా చూసి చేయడం జరుగుతుంది. టైం అది లిమిట్ అది మొదలు పెట్టాలి. ఇప్పుడు ఇమీడియట్గా మొదలు పెట్టాలి. ప్రస్తుతానికి అయితే ఇక్కడే ఉందండి. అంటే చాలా చోట్ల పెట్టినా కూడా అది దానికి సంబంధించి వాచ్ అండ్ వార్డ్ పెట్టాల్సిన ఉంటుంది. తర్వాత చాలా అంత ఫోకస్డ్గా మ్యాన్ పవర్ కానీ ఆఫీసర్స్ అంతా దృష్టి పెట్టి చేయాలి. ఇక్కడైతే మనం చేస్తూ ఉన్నాము.
ఇక్కడ సక్సెస్ఫుల్గా ఇప్పుడు వరకు 4,560 గుడ్లు పెట్టినాయి. గత 1 మంత్ నుంచి ఇది ఏప్రిల్ వరకు కొనసాగుతుంది ఈ సీజన్. ఇంచుమించు ఒక 41 తాబేళ్లు వచ్చి ఇన్ని గుడ్లు పెట్టినట్టుగా మనకి రికార్డ్స్ ఉన్నాయి. కొన్ని తాబేళ్లు చనిపోయి కొట్టుకు రావడం జరిగింది. ఇది అక్కడ ఒరిస్సా నుంచి అంతా మొత్తం కోస్ట్ లైన్ అంతా కూడా జరిగింది. దానికి కారణాలు అన్వేషిస్తున్నాం. దానికి పోస్ట్ మార్టం కూడా చేసి మనం పంపించాము.